ఇక సూర్యాపేట జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. కోదాడ పరిధిలోని చిలుకూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. ఒక్కో ఆధార్ కార్డుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పైగా 2 బస్తాల యూరియాతో పాటు నానో స్ప్రే ఎరువుల మందు తీసుకోవాలని నిబంధన పెడుతున్నారని వాపోతున్నారు రైతులు. మూడు రోజుల మంది తిరుగుతుంటే మందు కట్టలు కట్టలు అయ్యి అంటే ఒక కట్ట రాసి లేవు, లేకపోతే ఆ బుడ్డి తీసుకుంటే తీసుకోవాలి, లేకపోతే లేదని మాట్లాడుతున్నాను. అంటే నేను ఒక కట్ట రాస్తే నేను మేరకాడ పోతాను లేవని మాట్లాడుతున్నాను. అసలు అది పొలానికి కొట్టుకో బాగుండదని మాట్లాడుతున్నాను. అది ఎన్నడైనా కొట్టిన వాళ్ళం కాదు. ఉంది 2 ఎకరాలు, నేను మీ దేశపై ఆడగొట్టను. ఇబ్బందిగానే ఉంది రైతులకి. ఫస్ట్ నుంచి 2వ సారిలో ఉన్న వేసే విధానంలో అందుబాటులో లేదు, రైతులు ఇబ్బంది పడుతూనే ఉంది. దానికి 3 కట్టలు అంటారులే కానీ 2 కట్టలు రైతుకు 2 కట్టలు అవుతుంది. ఆ రైతుకి 2 ఎకరాలు ఉందా, 8 ఎకరాలు ఉందా, 6 ఎకరాలు ఉందా అనేది చూడలేదు. 2 కట్టలు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే రైతు పంట పండించడం అనేది ఇబ్బంది. ఇట్లా ఏడిపిస్తారు నాట్లు వేసుకోమని. ఇప్పుడు మాకు మందు కట్టలు లేవు. ఎట్లా మేము ఎట్లా పెట్టుబడులు పెట్టి నాట్లు వేసి ఇప్పుడు ఆగమవుతున్నాం. నుంచి వెయిట్ చేస్తున్నామండి. నిన్న మధ్యాహ్నం 12 కాడ నుంచి ఆధార్ కార్డులు పెట్టి పెట్టమంటే పెట్టినాం. పైనుంచి కట్టలు రావట్లేదని ఎందుకు మందు గుడ్లు వచ్చినాయి అని అంటారు. నిన్న 4ంటికి వచ్చింది ఒక లారీ. 200 కట్ట వచ్చిందట. ఏడు ఎకరాలు ఉండే మరి 200 కట్ట ఎక్కడ సరిపోద్ది? మనిషికి ఒక కట్ట ఇస్తారట. ఒక కట్ట చేస్తే ఏం చేయాలి? 5 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక కట్ట వస్తుంది, ఏం చేయాలి? ముందు వచ్చిన వారికి ఇస్తాం, ముందర వచ్చిన వెనకాల లేవు అంటూ అది ఒక కట్ట. 2 కలిసి నిలబడితే ఇద్దరు 3 1